जय कृष्ण मुकुंद मुरारी, जय कृष्ण मुकुंद मुरारी। हे कृष्ण मुकुंद मुकुंद मुरारी, जय गोविंद वृंदा विहारी, कृष्ण मुकुंद मुरारी। देवकी पंट वसुदेवु वेंट, देवकी पंट वसुदेवु वेंट, यमुननु नदिरेई दाटिति वंट। వెలసితి వంట నందుని జింత, వెలసితి వంట నందుని జింత, రేపల్లి ఇల్లాయేనంట, కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృంద విహారీ, కృష్ణ ముకుంద మురారి। అరే, ద్వారాలు తెరుచుకున్నాయే. అమ్మా, నేను వచ్చేసానమ్మా. చిన్న? అవునమ్మా, నీ చిన్ననే. నీ చిన్నయ్య వచ్చేసాడమ్మా. చిన్న, చిన్న, ఇప్పటికొచ్చావా నువ్వు? మీ అమ్మ నిన్ను ఎప్పటి నుంచో పిలుస్తుంది, నీకోసం ఎదురు చూస్తోంది. మరి నువ్వు రాలేదే? అమ్మా, అదెలా కుదురుతుంది? అమ్మ పిలవడం, చిన్న రాకపోవడం. నేనెప్పుడో వచ్చేసానే. నేను ఎప్పుడూ నీకు చెరువలోనే ఉంటాను. ఇది చూడమ్మా, ఇప్పుడు నేను నీకోసం వెన్న తీసుకొచ్చాను. నీకు వెన్నంటే చాలా ఇష్టం కదమ్మా. నాకు కూడా వెన్నంటే చాలా ఇష్టం.
అమ్మా, నీ చిన్నకి అచ్చంగా నీ పొలికలు వచ్చాయి. నీకు ఏది ఇష్టమో నీ చిన్నకు కూడా అదంటేనే ఇష్టం. ఏమైందని నువ్వెందుకు ఇంకా ఏడుస్తున్నావు? ఇప్పుడు నీ చిన్న నీ చెంతనే ఉన్నాడు కదమ్మా. మరెందుకు వచ్చావు చిన్న? మీ అమ్మ ఎంత నిస్సహాయ స్థితిలో ఉందో నీకు తెలీదా? మీ అమ్మ నిన్ను కాపాడుకోలేని స్థితిలో ఉంది. నువ్విక్కడి నుంచి వెళ్ళిపో. ఏదైనా సురక్షితమైన చోటికి వెంటనే వెళ్ళిపో. అమ్మా, పిల్లలకి తమ తల్లి ఒడి కంటే సురక్షిత స్థానం వేరే ఇంకేముంటుందమ్మా? ఇదంతా నా దురదృష్టం చిన్న. నీకు తల్లిదయ్యుండి కూడా నేను నిన్ను కాపాడుకోవడంలో చేతకాని దాన్నైపోయాను. అమ్మా, నువ్వు నన్ను కాపాడకపోయినా నువ్వు నాకు అమ్మవే కదమ్మా. అమ్మా, నీ నోటి వెంట ఈ పిలుపు వినాలని ఎప్పటి నుంచో తప్పిస్తున్నాను. ఎన్నో ఏళ్లుగా వేచి చూస్తున్నాను చిన్న. చిన్న, 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 చిన్న. నాకు బాగా తెలుసు వాడు నిన్ను కలుసుకోవడానికి తప్పకుండా వస్తాడని. ఎక్కడికి వెళ్ళిపోయాడు ఆ అల్లరి పిల్లాడు? నేను ఇక్కడికి అతిథిగా వచ్చానా, బందీగానా? నేను నా కృష్ణని వెతుక్కోవడానికి వెళ్తున్నాను. నన్నెవరూ అడ్డుకోలేరు. నందుడు గారు, ఇప్పుడిక మీరు మీ కొంటె కృష్ణుణ్ణి వెతుక్కోవాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. వాణ్ణి వెతకడానికి స్వయంగా కంస భగవానుడే వెళ్ళాడు. ఎంతసేపు మీరు శాంతియుతంగా మా ఆజ్ఞల్ని పాటిస్తూ ఉంటారో అంతసేపే మీరు మాకు అతిథులు. లేదంటే మిమ్మల్ని బంధించక తప్పదు. కంస భగవానుడికి జై. ఏ బాలకుడి గురించి మాట్లాడుతున్నావు కంస? వాడే, నువ్వు చిన్న చిన్న అని పిలిచావే వాడే. భగవంతుడా, ఇక్కడైతే ఎవరూ లేరు. ఎవరూ లేరా? అయితే వెతకండి వాడిని, శ్రద్ధగా వెతకండి. ఏమైపోతాడు వాడు? ఇక్కడే ఎక్కడ ఉంటాడు. జాగ్రత్తగా వెళ్ళి వెతుకో. జాగ్రత్తగా వెతుకో, జాగ్రత్త. చెల్లెమ్మ, వాడు ఇక్కడికే కదా వచ్చాడు. మరెక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడు? కిందక లేక పైకా? లేదురే, పైకంటే వాణ్ణి నేనేగా పంపాల్సిందే. ఇక్కడికి ఏ బాలుడు రాలేదు కంస. మరి నువ్వు చిన్న చిన్న అని ఎవరిని పిలిచినట్టు? నన్నా? చెల్లెమ్మ, కాస్త నిజం చెప్పు.
నేను 8 ఏళ్లుగా ఎవరినైతే వెతుకుతున్నాను ఇప్పుడు నిన్ను కలవడానికి వచ్చాడు కదా. అది నిజమైన బావుంది. నువ్వు 8 ఏళ్లుగా వెతుకుతున్నావు. నా పుత్రుడు నిజంగానే తన తల్లిని కలవాలని వచ్చుంటే ఎంతో బాగుండేది కంస. వద్దు, ఎడవకు చెల్లెమ్మ. మన అన్న చెల్లెలు ఇద్దరు ఒకే ఒక వ్యక్తి కోసం వెతుకుతున్నావు. నువ్వు కూడా నీ అష్టమ సంతానం కోసం వెతుకుతున్నావు. అలాగే నేను కూడా తన కోసం వెతుకుతున్నాను. వాడు నాకు కావాలి. నీకు నాకు, నీకు నాకు. మన ఇద్దరి పరిస్థితి ఒకేలా ఉంది. ఆ బాలుడు ఎక్కడున్నాడో మన ఇద్దరికీ తెలియదు. చెల్లెమ్మ, బాధపడకు నువ్వు. నేను నీ కల నిజం చేస్తాను. హతమార్చడానికి ముందు నీ చిన్నారిని తప్పకుండా నీకు చూపిస్తాను. ఆ బాలుణ్ణి నేను కలలోనే చూశాను. మరి ఈ కుండ ఇక్కడికిలా వచ్చింది? అల్లరివాడు, కొంటెవాడు, కోణంగివాడు, చాలా తెలివైనవాడు, వెన్నను తినేవాడు. ఇలాంటి గుణాలన్నీ నా చెల్లెలు దేవకికే ఉన్నాయి నంద. మరి ఇవన్నీ నీ కన్నయ్యకు ఎలా అబ్బినట్టు? మహారాజా, ఏముంటున్నారు మీరు? కృష్ణయ్య నాకు యశోదకి పుట్టాడే తప్ప ఆ వసుదేవుడికి దేవకి పుట్టినవాడు కాదు. అది రుజువు కావాలి అంటే వాడు నా ఎదుటకి రావాలిగా. మహారాజా, నేను నీ ఎదుటేగా ఉన్నాను. కృష్ణ, వచ్చేశాడు. కృష్ణ, కృష్ణ, నీ సోదరి దేవకి కడుపునే నీ మృత్యువు జన్మిస్తుంది. దేవకి 8వ పుత్రుడు నిన్ను వధిస్తాడు కంస. మా అష్టమ సంతానం కోసం నేను కూడా ఎదురు చూస్తున్నాను కంస. ఎందుకంటే ఆ 8వ సంతానం చేతిలోనే నీకు మరణం తప్పదు. మీరు నన్ను ఎక్కడెక్కడో వెతుకుతున్నారే, అసలు నేను అక్కడ ఉంటేగా. నేను ఎక్కడున్నానో అక్కడ మీరు నా కోసం వెతకనే లేదు. ఒకవేళ వీడే ఆ బాలకుడా? భగవంతుడా, ఈ అపశకునం ఏమిటి? హరినామస్మరణ, 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 హరినామస్మరణ. ఆ వచ్చింది పెద్దమ్మేనా? పెద్దమ్మ, సరైన సమయానికి వచ్చారు. చూడండి,
దేవుడికి దీపాలు వెలిగిస్తుంటే హఠాత్తుగా గాలి వీచటం మొదలై దీపాలన్నీ ఆరిపోయాయి. నా చిన్న ఏదైనా ఆపదలో ఉన్నాడేమో. యశోదా, నేను మీ చిన్న జాతకం చూశాను. తను ఈ లోకంలోని అన్ని ఆపదల్ని రూపుమాపడానికే వచ్చాడు. ఈ దీపాలు ఆరిపోవడానికి వేరే కారణం కూడా ఉండి ఉండవచ్చు. వేరే ఎవరికో వారి మృత్యువు తొలిసారిగా కంటపడి ఉండవచ్చు. కానీ పెద్దమ్మగారు, చిన్న ఉన్నది మధుర. యశోదా, తను మధురలో ఉన్నాడని చింతించకు. గోకులానికి తిరిగి వస్తాడనే ఏర్పాట్లు చేసుకో. ఇవాళ తిథి పంచమి. మరో 3 రోజుల తర్వాత అష్టమి నాడు మన కృష్ణయ్య 5వ పుట్టినరోజు అవుతుంది. ఈసారి గోకులంలో జరిగే జన్మాష్టమి ఎలా ఉంటుందంటే దానికి ఈ లోకమంతా ఉర్రూతలూగుతుంది. కానీ యశోదా, ఆ ఏర్పాట్లన్నీ నువ్వొక్కదానివి చూసుకోవాలి. నేనొక ముఖ్యమైన పని మీద తీర్థయాత్రలకు బయలుదేరుతున్నాను. వెళ్ళిరండి పెద్దమ్మ. హరినామస్మరణ, 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 హరినామస్మరణ. మహారాజా, మీరు నిలబడే ఉన్నారే, కూర్చోండి. చూడండి, అన్ని సింహాసనాలు ఖాళీగానే ఉన్నాయి. ఉండండి ఉండండి, మీరు ఈ సింహాసనం మీద కూర్చోవాలిగా. కానీ అందుకు మీరు నడుచుకుంటూ రావాలి. రండి రండి. అరే, కొంచెం ఆగండి మహారాజా. మా అమ్మ చెప్పింది మీకు ఎవరు మేనల్లుడు లేరంటగా. అయినా మీరేం బాధపడకండి, నేనున్నానుగా. నేనే ఇవాల్టి నుంచి మిమ్మల్ని మామయ్య అని పిలుస్తాను. మావయ్య, అరే వద్దులేండి, నాన్నగారికి మీరు ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరమేం లేదండి. మా అమ్మ చెప్పిన ప్రకారం బాధలో ఉన్న వారికి బాధ తొలగించడం మన కర్తవ్యం అని. అయినా ఇక నుంచి మీరు నాకు మామయ్య కదా, ఇక ధన్యవాదాలు దేనికి? అంతేగా కంస మామయ్య. కృష్ణ, దగ్గరికి రావటానికి అంత తొందరేమొచ్చిందని. ఇప్పుడు రావాల్సింది నువ్వు కాదు, నేనే నీ దగ్గరికి రావాలి. మామయ్య, ఇవాళ నాకు మరింత బెంగగా ఉంది. ఇవాళ నేనేం చెప్తే అదే వింటావుగా నువ్వు. అమ్మ ఎప్పుడు చెప్పేది, అమ్మ లాంటి వాళ్ళే మా అమ్మయ్య అని. మామయ్య, నా మేనల్లుడా. నాకేమో నా మేనల్లుడి మీద ఎంతో ప్రేమ ఉంది. నేనేమో నా మేనల్లుడిని ఎగరేసి ఎగరేసి ఆడిస్తాను. మామయ్య, నేను ఇప్పుడు పెద్దవాడిని అయిపోయానుగా. కృష్ణ, ఇక ఎలా ఎగరేస్తావు నన్ను? ఇప్పుడిక నువ్వు నేను ఎలా ఆడిస్తే అదే ఆట